అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 54వ శ్లోకం. ఓం సోమపో అమృతపః సోమః పురుజిత్ పురుషత్తమః వినయో జయ సత్యసందో దాసార్హః సాత్వతాం పతిః. ఓం సోమపో అమృతపః సోమః పురుజిత్ పురుషత్తమః వినయో జయ సత్యసందో దాసార్హః సాత్వతాం పతిః. అంత మంచితనానికి అతని ఆహారం కూడా కొంతవరకు కారణమై ఉండాలి. సకల జీవుల శరీరంలో ప్రవేశించి వాళ్లలోని సత్వసారాన్ని గ్రహించి భుజించే మహాభోక్త సోమబుక్, అమృత బుక్. యజ్ఞయాగాల్లో సోమరసాన్ని సేవించే యజ్ఞ పురుషుడు సోమరసంలోని సౌమ్యాన్ని అణువణువులో వ్యందింపజేస్తాడు. క్షీరసాగర మదనంలో అమృత కిరణుడైన చంద్రుడు ఉద్భవించాడు. అమృతాన్ని అందరికీ పంచిపెట్టి అమృత కిరణుణ్ణి అమరేశ్వరునికి శిరోధార్యంగా కూర్చిన జయభద్రుడు విష్ణుమూర్తి. దేవతలను రాక్షసులను కూడా తృప్తిపరచిన నేర్పరి. లోక కళ్యాణం కోసం గరళం కూడా గటగట త్రాగిన అమరేశ్వరుడు అమృతం కురిపించే సోముణ్ణి తలదాల్చి తాను కూడా ఉమాసహితుడు అవటం వల్ల సోమత్వాన్ని పొందాడు. సోమరసం తాగిన యజ్ఞపురుషుడు, అమృతం తాగిన అమృతాంశుడు, ఉమాపతిత్వం వల్ల సోముడైన సోమేశ్వరుడు అందరూ పురుషోత్తముని అంశాలే. సజ్జనులలో ఉత్తముడు, మహనీయుడు అవటం వల్ల పురుషోత్తముని పురుష సత్తముడని కూడా అనవచ్చు. అందరినీ జయించిన విజయుడు అవటం చేత అతనికి పురుజిత్ అని కూడా పేరు. అసలు అతడు జయభద్రుడు, వినయమోహనుడు, సత్యసంధుడు. అతని విజయానికి వినయమే ఆధారం, వినయానికి సత్యం ఆహారం. ఈ జయ వినయాల వల్ల, సత్యనిష్ట వల్ల అతనికి పూజార్హత లభించింది. అందుకే దాసరి కులంలో జన్మించిన దశార్హ పాండవులకు అగ్రతాంబూలం అతనికే చెందింది. దాసార్హుడు పూజార్హుడు అవుతాడా అన్న ఆపేక్షణ రామ దాసార్హుడే పూజార్హుడనే దాసార్హుడు పూజార్హుడు అవుతాడా అన్న ఆక్షేపణయే రాను దాసార్హుడే పూజార్హుడనే సిద్ధాంతానికి దారితీసింది. దానాలను గ్రహించే దశార్హ జాతి పురుషోత్తముని పుట్టుకతో పూజ్యస్థానం వహించింది. అలాగే సాత్వత తంత్రాన్ని అనుసరించి సాతానీ జాతికి కూడా అధిపతి అయినాడు. బ్రహ్మస్పర్శ చేత పామరుడు కూడా పావనుడవుతాడు. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ.